నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం। బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ సార్వజనిక గణేష్ నిమజ్జన ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు। పట్టణంలోని శ్రీ చక్రేశ్వర మందిరంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు। 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు అనంతరం అలంకరించిన రథంపై గణేశుణ్ణి నిమజ్జనానికి తరలించారు। భక్తుల మేళతాళాలతో భజనలు కీర్తనలతో నిమజ్జనానికి తరలించారు। ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, MRO విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్యా దామోదర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి, రాజిరెడ్డి, మహిపాల్ రెడ్డి, PCC డెలిగేట్ గంగా శంకర్, పోలీసులు పాల్గొన్నారు। 1,40,000 పలికిన సార్వజనిక లడ్డు వేలంలో లడ్డు దక్కించుకున్న ఏరాజ్పల్లి సాయిరెడ్డి। బోధన్ పట్టణంలోని సార్వజనిక గణేష్ మండలి లడ్డు వేలం 1,40,000 రూపాయలు పలికింది। ఏరాజ్పల్లి గ్రామానికి చెందిన CH సాయిరెడ్డి వేలంలో లడ్డు దక్కించుకున్నారు। మంగళవారం బోధన్ పట్టణంలో శ్రీ చరేశ్వర మందిరంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు। లడ్డు వేలంలో సాయిరెడ్డి గెలుచుకున్నారు। ఈ లడ్డును బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా సాయిరెడ్డికి గణేష్ మండలి నిర్వాహకులు అందజేశారు।
పట్టణంలో చక్రేశ్వర టెంపుల్లో మన సాంప్రదాయాల ప్రకారం వినాయకుడి విగ్రహం 11 రోజులు ఇప్పటికీ విగ్రహాలు పెట్టారు మన పూజంతా. వాళ్ళు కూడా పూజలు చేసి ఒక భగవంతుని ప్రార్థించి విష్ణువు చెప్పాడు ఏ పూజ అయినా సరే ముందు వినాయకుని పూజించిన తర్వాతనే వేరే భగవంతుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ లడ్డును పెట్టుకున్న వాళ్ళ లడ్డు కూడా పూజ చేసి ప్రజల్లో ఉత్సవం నమ్మకాలు పెరిగి ఆ లడ్డు బహుశా 1,50,000 అంటున్నారా, 1,50,000 వచ్చింది. సరే 1,50,000 ఇంకా పెరిగేటట్టు కాబట్టి అంటే అంత ఉత్సాహంగా నిమజ్జన భగవంతుని ప్రార్థించినామే 11 అదేవిధంగా నిమజ్జన కూడా అదే విధంగా చేస్తే అందరం బాగుంటాం, పండుగ మంచిగా పండుతాయి. అదేవిధంగా మన పిల్లలు బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి, బీదవారికి అందరికి హాస్పిటల్లో బెనిఫిట్స్ రావాలి. ఈ విధంగా పూజలు చేసినాం కాబట్టి ప్రశాంతంగా ఈరోజు జరుపుకోవాలని ఏదైనా తాగి కానీ కుటుంబం తాగి కానీ గంజాయి తాగి కానీ మీరు ఎక్కడన్నా డిస్టర్బ్ చేస్తే అయితే కేసులు బుక్ అవుతాయి. కాబట్టి దయచేసి అటువంటి చేయొద్దు. తల్లిదండ్రులు కూడా అటువంటి లేరు అనుకుంటున్నారు, కానీ ఎక్కడైనా ఉన్నా ఆ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకుంటే రేపు ఇబ్బంది అవుతుందని నేను హెచ్చరిస్తాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.